కార్తీక మాసానికి ఒక అద్భుతమైనటువంటి భక్తులకు మరి పవిత్రమైనటువంటి మాసం. గత 3 రోజులుగా అనేక విషయాలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మన శివానంద స్వామి గారు ఈరోజు ఆమన్గల్ వారు అనేక విషయాలు చెప్పారు. అదేవిధంగా ఆచార్య గౌరవ స్వామి గారు కూడా మన ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. మరి ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క సింగారం బ్రదర్స్, సింగారం వాణి యాదగిరి నివాస్ గారు, అదేవిధంగా సింగారం సరళ శ్రీనివాస్ గారు ఒక మంచి సంకల్పంతో మరి ఈ యొక్క పవిత్ర మాసంలో మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక భావన కలిగించినందుకు గట్టిగా మనందరం కూడా ఒక్కసారి వాళ్ళ కుటుంబానికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందిస్తాం. వాస్తవంగా మరి ఇక్కడ మన యొక్క పురోహితులు ఈరోజు మరి అనేక మంది పురోహితులు ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చి చాలా విషయాలు మనందరూ కూడా చెప్తూ మరి ఇక్కడ కార్తీక మాసంలో కేవలం శివుని యొక్క అర్చన ఆరాధనే కాకుండా మరి ఈరోజు పద్మావతి యొక్క కళ్యాణానికి సంబంధించి ఈ యొక్క కళ్యాణం చేయడం మహేష్ శాస్త్రి గారు నిజంగా కూడా వారు మనందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావాన్ని చేస్తూ మరి ఈ యొక్క సింగారం బ్రదర్స్ ఎంతో ఖర్చుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా ఒక ప్రోత్సహిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఆ యొక్క వారి యొక్క నేతృత్వంలో జరుగుతున్న ఈ యొక్క పురోహితులకు మా యొక్క అందరి శాసనాల పక్షాన మీకు పాదాభివందనాలను మనందరం కూడా చప్పట్ల రూపంలో మనకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి వేదిక మీద అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ కాలనీ యొక్క వాసులు కావచ్చు, అనేక మంది యువకులు ఇక్కడ ముఖ్యంగా మరి కార్తీక మాసంలో కేవలం మహిళలే ఎక్కువ మంది ఇక షాద్నగర్ నుంచి ఇక్కడికి విచ్చేశారు. గత సంవత్సరంలో కూడా ఇక్కడ దాదాపు 14 రోజులు యజ్ఞం జరిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ షాద్నగర్ ప్రజలు ఆ యజ్ఞంలో కూడా మనం పాల్గొన్నాం. మరి ఇంత ముందుకు షాద్నగర్ ఏదైతే ఉందో ఇక్కడ సాధువులకు అంటే మనం ఇక్కడ ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి ప్రాంతం మరి యొక్క షాద్నగర్. ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చినటువంటి మహిళా మూర్తులకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మన యొక్క ఆధ్యాత్మికతలో మన స్వామీజీలు చెప్తా ఉంటారు, ఏదైతే పుణ్యం చేసుకుంటామో ఇది ఒక కుటుంబంలో ఒక మహిళ చేసిన కుటుంబానికి వచ్చిన మన యొక్క కర్మఫలం ప్రకారం ఈ యొక్క ఆధ్యాత్మికత భావన అనేది మరి ప్రతి వ్యక్తి ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఆ దేవునితో లయం కావాల్సిన అవసరం ఉంది. అంటే కార్తీక మాసం అంటే కేవలం మహిళలు పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, మరి వారే వ్రతాలు చేస్తారు అని చెప్పేసి మరి మన అందరం కూడా మహిళల మీద అంత గౌరవంతో మరి ఎక్కువ పురుషులు రాలేకపోయారు ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటే. నిజంగా కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక సందర్భం. సనాతన ధర్మం అంటే ఈరోజు సనాతనం అంటే నిత్యం, మరి ఇది ఒక ఎక్కడ కూడా ఆగిపోయేది కాదు, ఇది నిరంతరం కొనసాగేటటువంటి ఒక ధర్మం. మరి ఈ ధర్మం అంటే ఈరోజు మనం చూసుకుంటున్నాం, ఈరోజు మనందరం కూడా ఒక 1000 సంవత్సరాల యొక్క బానిసత్వ కారణంగా మన యొక్క సనాతన ధర్మం గురించి మన ఆధ్యాత్మికత గురించి మరి మనందరికీ కూడా పూర్తిగా మనందరికీ అవగాహన లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా మరి ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది అంటే మరి మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవచర రాశులన్నీ కూడా సమానం అనేటువంటి ఒక తత్వాన్ని బోధించినటువంటి ధర్మం ఈ యొక్క సనాతన ధర్మం. కేవలం మనుషుల్లోనే కాదు, పశు పక్షాదుల్లో కావచ్చు, మరి రాళ్లల్లో రప్పల్లో కూడా దైవాన్ని దేవుణ్ణి పూజించేటువంటి ఒక గొప్ప మానవ విలువలను నేర్పించినటువంటి గొప్ప ధర్మం ఏదంటే ఈ యొక్క సనాతన ధర్మం. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా చాలా విషయాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భౌతికవాదం కోసం, భౌతిక సుఖాల కోసం పాశ్చాత్య దేశాలన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా మనం ఇష్టం ఉన్నట్టుగా మన యొక్క సుఖభోగాల కోసం వినియోగించుకుంటుంటే ఈరోజు ప్రకృతి గురించి, ప్రకృతి ధర్మం గురించి, మరి ఈరోజు ఈ యొక్క వాతావరణాల గురించి మనం మాట్లాడుతుంది ప్రపంచం. కానీ మరి భారతీయ తత్వం ఏదైతే సనాతన ధర్మం అవుతుందో ఈ ధర్మం అంతా కూడా ఒక శాస్త్రీయమైనది. ఈ ధర్మం అంతా కూడా మన యొక్క జీవన విధానం అంతా కూడా ఒక శాస్త్రీయ బద్ధమైనటువంటిది. ఈ యొక్క హిందూ ధర్మం అంత గొప్ప ధర్మంలో
ఈ ధర్మంలో పుట్టిన మనందరం కూడా గొప్పగా మనందరం కూడా మనం భావించాలి. నేను హిందువునని చెప్పేసి మనందరం గర్వపడేటువంటి ఒక గొప్ప ధర్మం ఏంటంటే అది సనాతన ధర్మం, అది హిందూ ధర్మం అని చెప్పేసి మనందరం గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ధర్మంలో కొన్ని బలహీనతల కారణంగా, ఈ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని మధ్యలో వచ్చినటువంటి వికారాల కారణంగా మన మధ్యలో మనుషుల మధ్యలో కుల మతాల యొక్క తారతమ్యాలు వచ్చాయి. కానీ మనం మనుషులనే కాదు, పశువులను పక్షాదులను ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఏకాత్మతను ఈ ప్రపంచం అంతా కూడా ఒకే మన యొక్క వసుదైవ కుటుంబం అని చెప్పేసి ఆలోచించేటువంటి కేవలం ఒకే ఒక ధర్మం, ఒకే ఒక సనాతన ధర్మం, అది హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం నిలబడ్డప్పుడే ఈ ప్రపంచం అనేది నిలబడుతుంది. ఈ ప్రపంచం అనేది ఒక శాంతిని మనందరం కూడా పొందగలుగుతాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మన ధర్మం మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రపంచంలో ఉన్న అనేక శక్తులు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రోజు ఇక్కడ మహిళలు ఉన్నారు, మనం అందరం కూడా శివుణ్ణి పూజిస్తూ ఉన్నాం. ఆ రోజు మరి ఈ యొక్క మొఘలాయుల యొక్క కాలంలో మరి ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి ఆ రోజు ఆ యొక్క శివుని యొక్క అపరాధం జరిగితే మరి తన యొక్క కొడుకుకు ఛత్రపతి శివాజీకి మరి ధర్మాన్ని, మరి ఈ యొక్క రామాయణ మహాభారతాన్ని బోధించి ఒక వీరుని తయారు చేసి ఈ యొక్క హిందూ ధర్మానికి పరిరూపాన్ని చేసింది ఆ యొక్క శివాజీ. ఆ యొక్క మహిళా మూర్తులు ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప దేశం భారతదేశం. అందుకోసం ఈ సనాతన ధర్మంలో మహిళలకు చాలా గొప్ప విలువ ఉన్నటువంటి, గొప్ప స్థానం ఉన్నటువంటి మరి ఈ యొక్క ధర్మం మన దాంట్లోనే ఉంది. మరి దాంట్లో కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నది ఈ యొక్క మహిళా మూర్తులే. అనేక వందల వేల సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి, కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నటువంటి ఈ యొక్క మహిళలు అంత గొప్ప మరి యొక్క స్థానం మన యొక్క హిందూ ధర్మంలో ఉంది. కేవలం వంటింటికి పరిమితమైన మహిళలు అనేది ఈ రోజు ఆధునికమైనటువంటి కొంతమంది భావాలు చెప్తా ఉన్నారు. అలా కాదు, ఈ యొక్క మొత్తం సృష్టికి మూలం మహిళ, ఈ యొక్క సరస్వతికి మూలం మహిళ, సంపదకు మూలం మహిళ అని చెప్పేసి మరి మహిళలను గౌరవించుకునే ఒక గొప్ప సంస్కృతి ధర్మం మరి సనాతన ధర్మం. కాబట్టి మరి మనందరం కూడా ఈ ధర్మానికి ఆపద కలిగినప్పుడు కేవలం దేవుణ్ణి మొక్కు ఇంట్లో ఉండడం కాదు, ధర్మానికి అవసరం వచ్చినప్పుడు జిజియాబాయి లాగా మన యొక్క పిల్లల్ని మరి ఛత్రపతి శివాజీలను తయారు చేస్తున్నటువంటి కర్తవ్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరిపై ఉందని చెప్పేసి ఈ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి కేవలం ఆధ్యాత్మికత అంటే పూజనే కాదు. ఈరోజు మన యొక్క స్వామీజీలు మనకి ఏదైతే ప్రవచనాలు ఇస్తున్నారో, ఈ ధర్మంలో ఏదైతే గొప్పతనం ఉందో, ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం ఆచరిస్తూ, మనం ఈ యొక్క ఆధ్యాత్మికత అంటే మన యొక్క శరీరాన్ని, మనసును మరి లగ్నం చేసేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విధానం మన యొక్క హిందూ ధర్మం. కాబట్టి మనందరం దానికోసం కష్టపడాలి, పాటుపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సింగారం యొక్క అన్నదమ్ములకు మరి యొక్క భగవంతుడు వారికి మంచి శక్తిని కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు శ్రీవర్ధన్ రెడ్డి గారు. రాజకీయాల్లో మరింత